ఏం చేస్తున్నారు? హాయ్ మై పీపుల్ మైరా హాయ్ మై పీపుల్ వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు మేము సో యాక్చువల్ ఏమైందంటే ఎగ్ స్టార్టర్ చేసుకుందాం అనుకున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. ఇందులో కార్న్ఫ్లోర్ మైదా కూడా యాడ్ చేసేసిన తర్వాత గుట్టి ఇలా కొట్టి ఇలా అన్నప్పుడు గుర్తొచ్చింది, ఏవండి బ్లాగ్ చేయొచ్చు కదా అని. షట్ మ్యాన్, ఇదేంటి ఇప్పుడు వచ్చింది? నేనే బయట పెట్టాను, తీద్దాం అనుకున్నాను, ఈ లోపల ఓకే వచ్చు. ఫైన్. సో ఇప్పుడు గుడ్లు ఉడకపెట్టేసుకున్నాం. ఒక 12-11 ఉన్నాయి, ఉడకపెట్టేసుకున్నాం. ఉడకపెట్టడం అయిపోయింది. ఇందులో 300 grams మైదా ఉంది, 250 grams కార్న్ఫ్లోర్ ఉంది. మైదా కన్నా కార్న్ఫ్లోర్ కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది. అంటే 2 eggs, ఇది నా ఓన్గా నేను చెప్పాను యాక్చువల్లీ. సో ఇందులో 2 eggs యాడ్ చేసాం. ఎగ్స్ ఎందుకు? ఎందుకు ఎగ్స్ కొంచెం ఇలా వస్తుంది బాగా. ఇక్కడికి ఎన్ని అడిగాను చూడండి. ఈ వాటర్తో దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ నేను మా బావ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ ఎగ్ని మిక్స్ చేయాలి. కొంచెం ఇది యూస్ చేయ ప్లీజ్. ఓకే, కూడా చేయొచ్చు. సో చెయ్యంతా ఎగ్ అయిపోయింది. ఎగ్ సగం ఎగ్లో చేతిలోనే అయిపోయింది. నేటివ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగో మీకు ఆప్షన్స్ చూపిస్తాను. ఇది గ్లాస్ ఆఫ్ వాటరే వస్తుంది ఇందులో నుంచి పుష్కమని. ఇది పడితే ఫుల్ బాటిల్ వస్తుంది. ఇదైతే వాటర్ ఎంతవరకు వస్తే అంతవరకు పట్టచ్చు. హాయ్, నువ్వేది అదిగో దీంతో కూడా కలపచ్చు. అవ్వలేదు, ఇంకా ఇంకా పిలకలు ఉన్నాయి. పిలకలు చిచ్చి ఏంటి అట్లనే గడ్డలు ఇలాగే అవ్వాలి. ఇది చూసారా, ఇది మాత్రం ఇలా ఉండకూడదు. ఇక్కడ బాల్ అక్కడ బాల్ కొట్టేస్తారు. అసలు ఫస్ట్ పెట్టేశాను కదా. ఎస్, ఓకే. టెక్స్చర్ ఏమో ఇలా వచ్చిందా? ఇంకా ఇంకా కొంచెం కలవాలి. సాల్ట్ వేసుకోలేదు. ఓకే, 2 కేజీలు వేస్తున్నాం. సాల్ట్ సరిపోద్దా? ఇంకా ఇయ్యాలా? మిషన్ ఇంకొంచెం వాటర్ వేయచ్చు. ఇప్పుడు కరెక్ట్ టెక్స్చర్. ఇంకా అవి ఉన్నాయి, ఆ గడ్డలు ఉన్నాయి. చింక పచ్చి తోట మొత్తం నేను చేసేసాక లాస్ట్లో వచ్చి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఎగ్స్. ఇది ఇంకా కట్ చేయాలి. ఆయిల్ అయింది, రైస్ బ్రాన్ ఆయిల్. ఆయిల్ వేయకూడదంట, మరి ఆయిల్ వేస్తాను. ఇలా పెట్టుకుని చూడాలి, చెయ్యి పెట్టకూడదు లోపల. జస్ట్ ఇలా పైకి పెట్టి అయిందా లేదా చూడాలి. ఇప్పుడు వస్తుంది, ఇక్కడ రావట్లేదు వేడి. సో అండి, ఓవర్ యాక్షన్ చాలా అయింది. కన్సిస్టెన్సీ ఓకే, సరే. మొత్తం ఇదిగో ఇక్కడ కుక్కర్కి, గిన్నెలు కూడా అంటుకోవాలి. షర్ట్కి ఇదిగో ఇలా చేసుకోవాలి. అది గోడకి ఇప్పుడు వెంటనే క్లీన్ చేయకపోతే మీకు ఉంటుంది తర్వాత. ఎగ్స్ కట్ చేసుకోవాలి ఇలాగా. వచ్చాడండి అయ్యారి, ఆవిడ నేను చెప్పేసాను. ఇక్కడికి ఓకేనా? సో ఇప్పుడు నేను ఆయిల్ వేసుకోకుండా ఇంకా అవ్వాలనుకుంటే కొంచెం గట్టిగా ఉండాలి. సర్లే చూద్దాం. వేలు ఆయిల్ వేసుకోకుండా ఇంకా గట్టిగా ఉండాలి. ఇలా అవ్వదు, ఇంకా వేసుకుంటావు. అయితే గట్టిగా అవ్వాలి. ఇంకా పిండి వేసుకుంటావు, మైదా పిండి.
జస్ట్ ఎవరైనా ఒక చుక్క వేసి వస్తారు. అయ్యింది అట్లే వెనకాలండి బాబోయ్. అయిందా? అవుతుంది లేకండి. సిగ్గులో పెట్టింది పేరుతో ఎక్కువ వెనక్కి జరగాలి. ఇప్పుడు నన్ను ఫోన్ పక్కన పెట్టాను దానిలో అందులో నూనెగెందుకు వచ్చాను. ఇక్కడ గ్యాప్ ఉందని నీకు ఎలా తెలిసిందే? మళ్ళీ నొరగొట్టి బ్లాగ్ ఎందుకు ఇంక బ్లాగ్ చేయొద్దు పక్కన పెట్టండి. మమ్మదా ఇదిగో ఇక్కడ చాలా ఉంది గ్యాప్. ఇదిగో ఇంకో చూడు గ్యాప్ చూసావు ఎంత ఉందో గ్యాప్ ఇక్కడ. అదిగో ఇక్కడ కూడా గ్యాప్ ఉంది. ఇంకా గ్యాప్ ఉంది చాలా. ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా గ్యాప్ ఉంది. అన్ని వేసేయకూడదు ఇంకా. బాగా వచ్చాయి ఈ పిల్లలు రాకూడదు. సర్లే ఉన్నాయి పర్లేదు. కానీ ఎంతవరకు ఆపాలో తెలియదు నాకు. ఎంతవరకు ఆపాలో తెలీదు కదా. మరి 5 బ్రౌన్ కలర్లో అంటే కొంచెం చేంజ్ అవ్వాలి కలర్. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇది తింటున్నాము. మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా చెప్పండి, కింద కామెంట్ మెన్షన్ చేయండి. నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను, మీరు ఎవరైనా ఫ్లైట్ ఎక్కారా? మళ్ళీ నేను కాఫీ తీసుకొచ్చాను కదా, కాఫీ చాలా బాగుంది. మీరు ఎవరైనా కాఫీ తాగారంటే కింద కామెంట్ మెన్షన్ చేయండి. లాగర్ అంటే మైరా. ఏం తాగుతున్నావా? ఓషాన్ ఫ్రూట్ డ్రింక్. నేనంటే వాటర్లోనే ఫ్రూట్ ఫ్లేవర్ వేస్తాను. నాకు ఇష్టమైంది పీచ్. వాడికి ఫ్రీ యాడ్ ఇస్తున్నా. సరే ఇలా ఎగినాయి అనమాట. బాగానే తీయడం మర్చిపోయాను నేను. నెక్స్ట్ సారి క్లియర్గా చూపిద్దాం మా ఆయన అన్నట్టు. అట్లున్నా అనుకున్నా పడుకునిపోయారా? నేను తడిసిపోయి ఉంటాయి అప్పటికే అన్నాను కదండి. నేను అప్పటికే కొంచెం కన్ను వేయాల్సింది. ఇంకొకటి తీసేసి వెళ్తారు. నీ కోడలు ఏ నూనె వేసింది అనుకున్నావు? ఆలివ్ ఆయిల్ ట్రిప్లో ఇంకొకటి పడుతుంది అందులో. ఇందాక తప్పు వేసాం, ఇంకా వేయచ్చు అసలు. నువ్వే వేయనివ్వలేదు. నాకు ఇంత పొగలు వచ్చేసరికి టెన్షన్ వచ్చింది. కానీ కనుక బాగా చూస్తే మెచ్చుకుంటాడు. ఇదిగో నేను అప్పుడు వేసినప్పుడు ఈ పక్క పక్కన వచ్చేసి ఇప్పుడు పక్క పక్కన లేవు చూసారా? ఇవి వచ్చినాయి కొంచెం. మరి అనిపిస్తుంది నాకు వచ్చినప్పుడు. ఏమైంది? ఉల్లుల్లి నేను బాగుంటానండి. దయచేసి కింద తీయగలే ప్లీజ్. ఏం చేస్తున్నారు? ఉల్లుల్లి ఒలుగుతున్నాను. ఏంటది? ఉల్లుల్లి. అది ఎంతవరకు ఏం చూపించిందో చాలా మటుకు అయింది. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఇప్పుడు ఇవన్నీ చేయాలంట. ఏంటిది? క్యాప్సికమ్. కదా దానికి ఏదో పేరు అన్నారు. ఏంటది? పెప్పర్స్. yellow pepper, పెప్పర్ స్ప్రే, రెడ్ పెప్పర్. ఏంటది? పెప్పర్ స్ప్రే. నచ్చితే వెల్లుల్లి
ఆన్ చేశారా? ఇలా చెయ్యి. ఇక్కడ రాయే ఎయ్యి అయిపోయినాయా? మరి చెప్పాలి కదా. నాకు చెప్తాను నేను తమిళ్లోని. ఆన్ చేస్తారు కదా, మీరు పడ్డేలాగా పెట్టండి. నేను పడేలాగా పెడతాను, పడేలు కానీ పెడతాను. అరే అవే పడుతున్నాయా? మొత్తం ఎన్ని ఎందుకు ఒకేసారి? ఎన్ని ఇంకా తక్కువై, అవి చిన్న చిన్నగా చేయాలి. కటింగ్ బుడ్డి బుడ్డిగా కట్ చేసి స్టార్టర్స్లో వస్తాయి కదా అలాగా. సో మా ఆయన వెల్లుల్లి సగం నేను ఆల్రెడీ చేస్తాను, ఇంకా లాస్ట్లో ఉన్నాయి అంతే. ఇక్కడ సర్కస్. ఎక్కడి నుంచి వచ్చినాయి? తలుపు తీస్తాను నేనే. ఇంకా బాగా ఇంకోటి పడుతుంది అవ్వదు. కొంచెం చొక్కపడింది, కొంచెం చొక్కపడింది అంతే. ఏం కాదు బాబలే, ఇది పడింది, పిండి పడింది. అమ్మ ప్లేట్ ఇలా తీసుకుని వెళ్ళేసి ఇలా ప్లేట్లో ఇలా పెట్టాలి. ప్లేట్ అడ్డాన్ని ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఓకే అవుతుంది. ఇంకో రెండోసారి మర్చిపోతాం మళ్ళీ. ప్లేట్ అడ్డు అది తీయండి. ఇంకొక రౌండ్ అయిపోద్ది. సోఫా కొంచెం ఇప్పుడు కాల్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ అదొక ఇంగ్రీడియంట్, అదొకటి కాల్చుకోవాలన్నమాట. అదొక మెథడ్లో అదొక స్టెప్. అది పిండి ఆయిల్లో పడి పైకి వచ్చిందా అర్థం కావట్లేదు. పిండి అయితే పడింది, పిండి ఆయిల్ రెండు పడినాయి. ఇలా అయితే మన మమ్మీలకి ఏం నేను కాల్చుకున్నారండి పాపం, చాలా గ్రేట్. అందరి మదర్స్కి చాలా హ్యాట్స్ ఆఫ్. మదర్ అనేది వాల్యూ మదర్ అయిన తర్వాత తెలుస్తుంది, కానీ అబ్బాయిలు మదర్ అవ్వరు కదా, వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. అలానే కాదు, కొంతమంది ఉంటారు మా హస్బెండ్ మంచిగా, వాళ్ళకి అర్థమవుతుంది. ఇది తలకెత్తనం. ఈ స్టార్టర్కి వెళ్ళగద్ది. ఎన్ని ఉల్లిపాయలు అనవసరం, ఒకటి చాలు, ఒక ఉల్లిపాయ చాలు. చాలు కోరుకుంది. వచ్చేస్తుంది రోజు ఉల్లిపాయలు, ఇన్ని ఉల్లిపాయలా? సో అవన్నీ వేస్తావా? ఇదిగోండి గ్రీన్ చిల్లీ చూపించదు ఇందాక నేను ఇది. ఓకే. సో ఇవన్నీ ఏం చేస్తావు చెప్పు? వేసి పడేస్తాను కదా. సో ఇలా రావాలన్నమాట. ఇంకా రావాలి, అందులో ఇంకా టమాటా సాస్ వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి వేస్తావు చెప్తా. చిల్లీ ఫస్ట్ వేస్తావా? చిల్లీస్, యా. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సోయా సాస్, సాస్, సోయా సాస్. అన్నీ ఒక్కొక్క ఆ స్పూన్. పాటలు రాకూడదు, కాపీరైట్ పడిపోదు. ఎవరే బయట ఎవరే
ఓ వావ్, చాలా పిండవే. టమాటోనా? ఏం సాస్ అజయ్? వావ్. చేసే దాన్ని బట్టే ఉంటుంది టేస్ట్ అనేది. సో జనరల్గా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ ప్లేస్లో. మరి ఈ మెథడ్ చేయడానికి జాగ్రత్త ఉండాలంటే ఏం చేయాలి? అంటే అక్కడ ఇదే కదా మెయిన్ అంటున్నావు. అంటే జాగ్రత్త ఎన్ని ఉండాలంటే అది సోయా సాస్ ఇవన్నీ కరెక్ట్ ఇదిలో వేసుకోవాలి. అలాగే ఎంత పడితే అంత తెలియకుండా వేసేది. తీసేస్తాం అంతేనా? అన్న అయితే మా భావన అండి అందరూ, నాకు మా బావే లేదు. సూపర్ ఉంది చూడ్డానికి. ఈ రోజుతో మా అత్తగారు మా బావగారు ఇంప్రెస్ అయిపోయారు. చెప్పు. ఈ రోజుతో మా అత్తగారు మా బావగారు ఇంప్రెస్ అయిపోయారు. మా బ్రో లేదు. బ్రో మిస్ యూ బ్రో, నువ్వు మిస్ అయిపోతున్నావు. అయితే వదిలినప్పుడే బతుకుంటుంది అన్నమాట. చార్జింగ్ పంపించేద్దాం అయితే అందరికీ వాళ్ళు. రెండు ఖర్చులు కలుపుకోబోయేవా నీకు మిగిలిపోయింది, సరిపోవట్లేదు. పాన్ కూడా ఇచ్చే దాంట్లో పాన మసాలా అవన్నీ వేసి. కొత్తిమీర నీకు నాలో నచ్చింది ఏంటి? మీలో నాకు అన్నీ ఇష్టం. అవునా? 90% మీ బావా మీ దగ్గర నేర్చుకుని చేసింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు చేసి పెడతాను. చాలు. చాలా ఇది ఒకటే ఏం చేస్తారు, ఇది ఒకటే ఏం చేస్తారు బాగుంటుంది. తను కూడా చూసాను. మూడో ప్లేట్ ఎందుకే? ఇంకా రాలే కదా బావా? వెళ్తాను పైకి. ఓకే ఓకే వేడివేడిగా తినాలి. ఓకే. సూపర్. చూసారా కరెక్ట్గా మనం నలుగురికి వచ్చినాయి. అంటే ఇంత కాదు, ఇలా చదువుకోవాలి. లెట్స్ గో. తినడమ్మా ఫస్ట్. నువ్వు కూడా తమలపాకు. నేను ఇంటికి ఏం తినలేదు. అదే కదా. తమలపాకు. నేను బాగా కిచ్చేస్తాను. There you go. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.